శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి నెల 30వ తేదీ నుంచి మొదలుకొని మనకి పంచగ్రహ కూటమి వచ్చి ఉన్నది. 31వ తేదీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇది. ఎందుకంటే చంద్రుని యొక్క స్థితి ప్రతి 2.5 రోజుకి మారిపోతూ ఉంటుంది. ఆ ముందు రోజు 29వ తారీఖు వరకు 6 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత మనకి మీన రాశిలో 6 గ్రహాల కలయిక జరిగింది. శుక్ర, శని, రవి, రాహు, బుధ, చంద్ర 6 గ్రహాల కలయిక జరిగింది. ఇక 30వ తేదీ ఉగాది ప్రారంభమైంది కాబట్టి మనకి ఆ రోజున చంద్రుడు చక్కగా పక్క రాశిలోకి వస్తున్నారు. ఇక పంచగ్రహ కూటమి అయిపోయింది మీనరాశి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాల కలయిక జరుగుతుంది. చూశారు కదా, రవి, రాహు, శని, బుధ, శుక్ర 5 గ్రహాలు కలిసి ఉన్నాయంటే ఒక్క రాశిలో అది మాటలైన విషయం కాదండి. ఖగోళంలో జరిగేటటువంటి అతి పెద్ద మార్పు ఇది. ఎందువల్ల అంటే శుక్రుడు వచ్చేసి నెల రోజుల కాలం సంచరిస్తారు, బుధుడు నెల రోజుల కాలం సంచరిస్తారు, రవి నెల రోజుల కాలం సంచరిస్తారు. ఈ గ్రహాలు తరచుగా కలిసేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. నెలకి మారుతాయి కాబట్టి కొంచెం దగ్గరగా కలుస్తూ ఉంటాయి, అటు ఇటుగా కనీసం 6 నెలలకు ఒకసారైనా కలుస్తాయి. రవి బుధులు అయితే అసలు చాలా దగ్గరగా ఉంటుంటారు ఎప్పుడూను. బుధాదిత్య యోగం చాలా త్వరగా ఏర్పడుతూ ఉంటుంది. చాలా మంది జాతకాలలో ఈ యోగం కూడా ఉంటూ ఉంటుంది. అయితే శని గారి యొక్క స్థితి 2.5 సంవత్సరాలకి ఒక్కసారి మారుతుంది. అలా 2.5 సంవత్సరాలకి ఒకసారి మారినప్పుడు ఈ మిగతా గ్రహాలతో కలవడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. శనిగారి తోటి మిగతా గ్రహాలు కలవాలనే ఉంది, ఈసారి కలిసాయి. అలాగే రాహు యొక్క స్థితి ప్రతి 1.5 సంవత్సరానికి మారిపోతూ ఉంటుంది. మరి ఈ శని గ్రహం యొక్క సంచారము, ఈ రాహు గ్రహం యొక్క సంచారము మీన రాశిలో కలిసాయి. ఎన్నాళ్ళు కలిసి ఉంటాయి ఇలా అంటే, ఎస్పెషల్లీ ఈ 2 గ్రహాలు శని రాహువులు ఇద్దరు కూడా మీన రాశిలో మార్చ్ 29వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు కలిసి ఉంటారు. అంటే మార్చి నెలలో ఒక 3 రోజులు, ఏప్రిల్ నెలలో 30 రోజులు, మే నెలలో 20 రోజులు, వెరసి 53 రోజులు శని రాహు కలయిక జరుగుతుంది. శనివత్ రాహువు, కుజవత్ కేతువు. కేతువు గారు కుజుని వలె ఫలితాలు ఇస్తారు, రాహు వచ్చేసి శని గారి వలె ఫలితాలు ఇస్తారు. అలాంటి ఫలితాలు ఇక్కడ రాహు శనిగారి లాగా ప్రవర్తించేటప్పుడు శనిగారితోనే కలిసినప్పుడు ఇంకా డబల్ ఫలితాలు ఉంటాయి కదా శనిగారికి. అంటే శనిగారి ఇచ్చే దుష్ట ఫలితం ఏదైతే ఉందో అది డబల్ అయిపోతుంది అన్నమాట. కేతు ఒక్కరే ఉన్నారు కాబట్టి, కుజుడితో కలవలేదు కాబట్టి మనము కేతు గురించి ఆలోచించక్కర్లేదు కూడా. ఎప్పుడైతే శనిగారితో కలిసి ఉన్న రాహు ఉన్నారో వీరి గురించి ఆలోచించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. 5 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో సంచరిస్తూ ఉంది. మనము ఏ 2 గ్రహాల కలయికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ 3 గ్రహాల కలయికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా ఈ శనిగారి యొక్క స్థితి ఏమిటి తెలియచెప్పుకొని శనిగారి యొక్క దృష్టుల గురించి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. ఆ తరువాత మిగిలిన ఎపిసోడ్స్ కూడా ఒక్కొక్క అంశాన్ని నేను మీకు తెలియచెప్తాను. ఇప్పుడు శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వచ్చింది. అయితే మీనరాశిలో శనిగారి యొక్క సంచారం ఎలా ఉంటుంది అంటే, మీనరాశి అనగానే గురువు అధిపతి, ద్విస్వభావ రాశి, అత్యధిక మేధావి వర్గానికి చెందినటువంటి మేధావి ఎవరైతే ఉన్నారో ఆ రాసే గురువు గారి రాశి. అటువంటి గురువు గారి రాశిలో రాహుతోనూ, బుధుడితోనూ, శుక్రుడితోనూ 3 మిత్రగ్రహాలు ఉండగా ఆ రాశిలో ఉంటూ తృతీయ దృష్టి చేత గురువు గారిని చూస్తున్నారు. 3వ దృష్టిది. అంటే ఇక్కడ చూడండి, శని గారు గురువు గారు ఇద్దరు కూడా సమవుజ్జీలు. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం అనేక సందర్భాలలో, శని వర్గము గురు వర్గము అని. అంటే ఒక వర్గానికి శని గారు లీడర్ అయితే ఒక వర్గానికి గురువు గారు లీడర్ అవుతున్నారు. ఏ వర్గానికి శని గారు లీడర్ అవుతున్నారంటే రాహువు, బుధుడు, శుక్రుడు. ఈ 3 వర్గాలకి కూడా
ఈ 3 గ్రహాలకి కూడా శనిగారే లీడర్ అవుతున్నారు. ఇవి 4 శని వర్గం అని చెప్తాం. మరి ఆ తతిమావి ఏమున్నాయి అంటే గురువర్గం. గురువర్గం అనగానే ఆ వర్గంలో రవి గారు ఉన్నారు, చంద్రుడు ఉన్నాడు, కుజుడు ఉన్నారు, అలాగే కేతు ఉన్నారు. గురువు గారితో కలిసి 5 గ్రహాలు అయ్యాయి. ఈ 4 గ్రహాలకి గురువు గారు లీడర్ అవుతున్నారు. అంటే ఇద్దరు లీడర్స్ సమ ఉజ్జీలే. ఒకళ్ళు శుభగ్రహం గురువు గారు అయితే కొంచెం దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహము శని గారు అవుతున్నారు. అయితే ఈ శత్రుక్షేత్రంలోకి ఇప్పుడు శని గారి యొక్క స్థితి ఎక్కడికి వచ్చింది? గురుక్షేత్రంలోకి వచ్చింది. ఈ గురుక్షేత్రంలో ఉంటూ శని గారు గురువు మీద దృష్టి పెడుతున్నారు అంటే గురువు గారి పవర్ ఏ విధంగా ఉంటుంది? తగ్గిపోయినట్టుగా ఉంటుంది. 3వ దృష్టి చేత ఈ రకంగా చూస్తూ 7వ దృష్టి చేత కేతువుని చూస్తున్నారు. కేతువు కూడా శత్రువర్గంలోని వారే. అంటే ఇక్కడ గురువు గారి యొక్క తృతీయ స్థాన దృష్టి, కేతువు మీద 7వ స్థాన దృష్టి, ఈ 2 దృష్టిలు ఇక్కడ పడుతూ ఉండగా ఈ 2 గ్రహాల యొక్క సంచార స్థితిని కూడా తక్కువ ఫలితాలు ఇచ్చేటట్టుగా, శుభ ఫలితాలు లేకుండా ఉండేటట్టుగా చేస్తారు. అలాగే 10వ స్థాన దృష్టి ఇక్కడ పడుతుంది. అంటే ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంది అనేది చెప్పుకోవాలి కదా. గురువు గారి ఫలితాలు తగ్గించేస్తున్నారంటే శుభ ఫలితాలు తగ్గిపోతున్నాయి. అలాగే కేతువు యొక్క ఫలితాలు కూడా, మరి అత్యధికమైనటువంటి ఆధ్యాత్మికతకి చెందిన గ్రహం గురువు తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది కేతువే. మరి ఆ కేతువు యొక్క స్థితి కూడా చాలా వరకు ఫలితాలు, శుభ ఫలితాలు తగ్గించేసేటట్టుగా ఉంటుంది. పాపం అయితే రాదు కానీ పుణ్యం రావడం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాంటి పరిస్థితిని ఇక్కడ శని గారు కల్పిస్తూ ఉన్నారు. ఏ విధంగా కల్పిస్తున్నారు అంటే శుభకార్యాలు తగ్గిస్తున్నారు, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు, అయ్యే పనులు అవ్వకుండా ఇది పని అవుతుందా అవదా అనేటటువంటి సందిగ్ధావస్థలో పడేస్తున్నారు. ఇంకా ఏ విధమైన ఫలితాలు చూపిస్తున్నారో ఒక్కసారి మనం రాసుల్లోకి వెళ్ళి చూసుకుందాం. మేషరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలియజెప్పుకుందాం. మేషరాశి వారికి 10, 11 స్థానాలకి అధిపతి అయినటువంటి శని గారు ఇక్కడ వ్యయంలో పడిపోయారు. వ్యయంలో పడిపోయి 6వ స్థానంలోని కేతువు మీద, ద్వితీయ స్థానంలోని గురువు మీద దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కుటుంబానికి సంబంధించి ఇబ్బందులు పెట్టడము, అలాగే విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకు నుంచి కాస్త తగ్గించడము, ఆధ్యాత్మిక చింతనని తగ్గించడము, ఖర్చులు ఎక్కువ చేయడము, రుణాలను ఎక్కువ చేయడానికి ఉత్సాహం చూపించడము ఇత్యాదివన్నీ చేయడంలో ఇక్కడ శనిగారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? వృషభ రాశి వారికి 9, 10 స్థానాలకి అధిపతి అవుతూ అత్యంత శుభుడవుతున్న అటువంటి శనిగారి యొక్క స్థితి లాభస్థానంలో ఉంటూ రాశిని చూస్తున్నారు. అలాగే 5వ స్థానాన్ని చూస్తున్నారు. ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తున్నారు అంటే పూర్వజన్మ పుణ్యములో మనము చేసుకున్నటువంటి పాపాలు ఏమన్నా ఉన్నాయా అలాంటి వాటిని కొంచెం అలా టచ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే గురువు ఏదైనా మేలు చేస్తున్నారా అనేది చూసి ఆ మేలుని కనీసం అంటే ఒక 20-30% తగ్గించేస్తారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సన్మాన సత్కారాలు ఉన్నాయి అనుకోండి, వృషభ రాశి వారికి కొంచెం ఒకంత టెన్షన్తో కూడిన ఉంటాయి. వీళ్ళు సన్మానం చేస్తున్నారు, రేపు పొద్దున అన్ని ఏం అడుగుతారో వీళ్ళు అనేటటువంటి ఆలోచన వస్తుంది. అలాగే కష్టపడి పని చేసేటటువంటి ఒక్కొక్క విషయం ఉందనుకోండి, ఆ కష్టపడి పని చేయడంలో విపరీతమైన కష్టాన్ని ఇచ్చి అప్పుడు ఫలితం వచ్చేటట్టుగా చేస్తారు. అంటే శారీరక కష్టం ఎక్కువగా ఉండేటట్టుగా అట్లాంటివి. అలాగే పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు వృషభ రాశి వాళ్ళు. ఈ శ్రద్ధ పెట్టినప్పుడు అక్కడికక్కడే సంతృప్తిగా ఉన్నామా మనం, అసంతృప్తిగా ఉన్నామా అనేది అప్పటికప్పుడే అర్థమైపోతుంది. దీని గురించి ఒకంత టెన్షన్ ఉండేటట్టుగా ఉంటుంది. ఇవి ఏమీ మీరు భయపడక్కర్లేదు. పరిహారాలన్నీ చెప్తాను, ఆ పరిహారాలు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే లాభస్థానం నుంచి చూస్తున్నారు కాబట్టి గురువుగారు ఒకంత శుభప్రదంగా ఉంటారు. చిన్నపాటి టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్ రిజల్ట్ అనేది లాభదాయకంగా ఉంటుంది. అలాగే మిథున రాశి తీసుకుందాం. మిథున రాశికి
అష్టమ స్థానానికి నవమ స్థానానికి అధిపతి అవుతూ, అంటే నవమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి చక్కగా శుభకరమైన గ్రహం అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇది దశమ స్థానంలో ఉంటూ చతుర్థం మీద అలాగే వ్యయం మీద ఖర్చు పెట్టిస్తున్నారు, దృష్టి పెడుతున్నారు. స్థాన చలనానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా స్థలాలు, పొలాలు, స్థిర చిరాస్తులు ఏవైనా గనక కొనుగోలు చేయాలి అనుకుంటే వాటికి సంబంధించి కొంచెం మారాముళ్ళు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో మనం మారిపోదామా, ఉద్యోగం కంటిన్యూ చేద్దామా అనే డైనమాలో ఉంటారు ఎప్పటికప్పుడు. ఎప్పుడో ఒక్కసారి కానీ స్థిమితత్వం రాదు వీళ్ళకి. ఇక శని గారు ఆ దశమ స్థానంలో ఉంటున్నంత కాలము వీళ్ళకి టెన్షనే ఉంటూ ఉంటుంది. మానసిక ఒత్తిడికి తొందరగా గురి అవుతూ ఉంటారు. అలాగే ఏదైనా శుభ కార్యాల మీద ఎక్కువ ధనం ఖర్చు పెట్టేదాన్ని తగ్గించేస్తారు. ఇక ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కర్కాటక రాశి వారికి సప్తమ స్థానానికి అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి శని గారు నవమంలోకి వచ్చారు. నవమంలోకి వచ్చేసి లాభస్థానం మీద దృష్టి పెడుతున్నారు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి. ఒక కేంద్రానికి అధిపతి అయినటువంటి గ్రహము ఒక కోణస్థానంలో ఉంది కాబట్టి శుభమే. అయితే ఈ కోణస్థానంలో ఉన్న గ్రహము ఎక్కడ చూస్తోంది? లాభాన్ని చూస్తోంది, తృతీయాన్ని చూస్తోంది. కర్కాటకం నుంచి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన. లాభాన్ని శని గారు చూస్తున్నారు, అలాగే తృతీయాన్ని చూస్తున్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అత్యుత్తమమైన రీతిలో ఉంటాయి. అలాగే లాభాలు విపరీతంగా ఉంటాయి. వీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా వీరి జీవితాశయాన్ని నెరవేరుతుంది. అంత అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గురువు గారు ఇచ్చే లాభాలని ఈ శని గారు ఇచ్చే లాభాలు ఇనుమడింపజేస్తాయి. ఇక్కడ ఫలితాలు తగ్గట్లేదు. రెండు లాభస్థానానికి సంబంధించినవే. అలాగే కర్కాటక రాశికి లాభస్థాన అధిపతి కూడా గురువే అవుతూ ఉండడంతో లాభస్థాన అధిపతి గురువు గారు లాభంలో ఉంటూ అదే లాభం స్థానం మీద శని గారి యొక్క దృష్టి పడుతోంది. అత్యద్భుతమైన ఫలితాలండి. శని గారు గాని, గురువు గారు గాని, కేతువు గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు దృష్టుల చేత గాని, స్థితి చేత గాని అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారని చెప్పచ్చు. ఇక సింహరాశికి చూద్దాం. సింహరాశి వారికి 6వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి అవుతూ 8వ స్థానంలో శని గారు ఉన్నారు. 6వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉండడం అనేది విపరీత రాజయోగమే అయినప్పటికీ ఇది మనం లగ్నం నుంచి తీసుకోవట్లేదు, రాశి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి అంత గొప్ప ఫలితాలని ఇక్కడ ఎస్టిమేషన్ వేయబోవడం లేదు. ఇక కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు, అలాగే దశమ స్థానాన్ని చూస్తున్నారు. దశమ స్థానాన్ని శని గారు చూడడం అనేది ఉద్యోగ రీత్యా అంత పూర్తిగా శుభకరమైనటువంటి విషయం కాదు. ఉద్యోగ జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పైగా అక్కడ గురువు గారు ఉన్నారు. మనకి కొంచెం అవమానాలు, అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి. దాని మీద వచ్చి శని గారి దృష్టి పడుతోందంటే ముందరే బాధలు ఉన్నాయి కదా అనుకుంటే దాని మీద వచ్చి ఒక తాటిపండు పడింది తల మీద, ఇంకొంచెం బాధ ఎక్కువైపోతుంది కదా. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ సింహరాశి వారికి శని గారు మేలు చేయబోవడం లేదు, గురువు గారు మేలు చేయబోవడం లేదు. కాబట్టి చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది చూద్దాం. కన్యా రాశి వారికి శని గారి యొక్క స్థితి 5, 6కి అధిపతి అవుతూ 7లో ఉన్నారు. ఇక్కడ 5వ స్థానానికి సంబంధించి ఒక కోణానికి సంబంధించినటువంటి గ్రహము కేంద్రంలో ఉండడం, సప్తమంలో ఉండడం మంచిదే అయినప్పటికీ అది శని గారు అవడము, రాశిని చూస్తూ ఉండడము చాలా చాలా ఇబ్బంది, విపరీతమైనటువంటి టెన్షన్స్ కి గురి కావడము ఉంటుంది. అలాగే ఇక్కడ తృతీయ దృష్టి చేత గురువు గారిని చూస్తున్నారు కదా, ఇది నవమ స్థానం అవుతూ ఉండడంతో ఈ నవమానికి సంబంధించిన అంటే తండ్రి గారికి సంబంధించినటువంటి శారీరక కష్టము పెరగడము, అలాగే వీరికి పిత్రార్జితాలు రాకపోవడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి వెళ్ళడము, అనేక విధాల ధనము ఖర్చు అవుతూ ఉండడము, ఇట్లాంటివన్నీ ఉండబోతూ ఉన్నాయి. ఇక తులారాశి వాళ్ళ సంగతి ఎలా ఉంటుందని చూస్తే తులారాశికి 6వ స్థానంలోకి వెళ్ళారు శని. ఇక్కడ 4వ స్థానానికి 5వ స్థానానికి అంటే ఒక కోణానికి ఒక కేంద్రానికి అధిపతి అవుతూ అత్యంత యోగకారకమైనటువంటి గ్రహము 6వ స్థానంలో ఉండి అష్టమాన్ని చూస్తోంది, వ్యయాన్ని చూస్తోంది. ఉన్నట్టుగా ఉండి ధనం అది ఏదన్నా కలిసి రావచ్చు, ఉన్నట్టుగా ఉండి స్థాన చలనాలు ఉండొచ్చు, మంచి విజయావకాశాలు కలగచ్చు.
అనుకోని విధంగా పేరు ప్రతిష్టలు రావచ్చు. ఆరోగ్యం అనేది వీరికి పూర్వం ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అది తగ్గిపోయి ఉండొచ్చు. ఇలాగా ఉన్నట్టుగా ఉండి సడన్ గా వచ్చేటటువంటి అవకాశాలు, సడన్ గా జరిగేటటువంటి అదృష్టము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు చిన్నపాటి కష్టం కూడా ఉంది. సడన్ గా జరగడం అనేది అతి గొప్ప విషయం కావచ్చు, ఒక్కొక్కసారి డౌన్ ఫాల్ కూడా అయిపోవచ్చు. అంటే 10 రూపాయలు లాభం వస్తుంది అనుకున్న చోట 20 రూపాయల నష్టాన్ని కలగజేయచ్చు. మనం ఒక ప్రదేశానికి మనకి స్థానచలనం ఉంటుందిలే అనుకుంటే ఎక్కడో దూర ప్రాంతానికి స్థానచలనం అవ్వచ్చు. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాకపోతే ఈయన 6వ స్థానం నుంచి చూస్తున్నారు కాబట్టి, 6వ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి 90% శుభకరంగా ఉంటారు అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక వృశ్చిక రాశి దగ్గరికి వస్తే, తృతీయానికి చతుర్థానికి అధిపతి అవుతూ ఉన్నటువంటి శని పంచమంలో ఉన్నారు. ఈ 3 రాశులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రాశులే వృశ్చిక రాశి వారికి. సప్తమం మీద దృష్టి పడుతోంది, పబ్లిక్ రిలేషన్స్ ని ఇబ్బంది పెట్టేస్తారు. అలాగే లాభస్థానం మీద కేతువు మీద పడుతోంది. లాభస్థానంలో ఇతరత్ర ఏదైనా గ్రహాలు ఉన్నట్టయితే కొంచెం మేలు చేసేవారేమో గాని, ఇక్కడ కేతువు మీద పడడంతో కేవలం ఆధ్యాత్మిక దృష్టి, ఆధ్యాత్మిక చింతన మాత్రమే పెరుగుతుంది తప్ప పూర్తిగా లాభాల బాటలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఇంకా ఆడింది ఆట పాడింది పాట అని చెప్పడానికి రాదు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక ధనస్సు రాశి దగ్గరికి వద్దాం. ధనస్సు రాశి వారికి 4వ స్థానంలోకి వెళ్ళారు శని గారు. ఈ 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టవంతమైన విషయం. ఎందుకంటే ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోయి 2.5 సంవత్సరాల కాలం తృతీయ స్థానంలో ఉండి అన్నదమ్ములతోనూ బంధుత్వాలతోనూ మానసికంగా స్థిరంగా ఉండడంలోనూ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి శని గారు ఇప్పుడు అర్ధాష్టమంలోకి వెళ్ళారు. అది కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి అంశం. అయితే 6వ స్థానం మీద శని గారి యొక్క దృష్టి పడుతోంది, ధన ఆదాయం ఉంటుంది, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే దశమం మీద శని గారి దృష్టి ఉంది. ఉద్యోగంలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉద్యోగం పోతుంది అనే బాధ లేదు, కానీ ఉద్యోగంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి కలగజేస్తున్నారు. అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వీళ్ళు శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే రాశి మీద కూడా 10వ దృష్టి ఉంది. 10వ రాశిని చూస్తున్నారు. ఈ రాశిలో గ్రహం లేదు కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మకర రాశి దగ్గరికి వెళ్తే, రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అవుతూ తృతీయంలో ఉన్నారు. ఏలినాటి శని వెళ్ళిపోయింది. అలాగే పంచమంలో ఉన్న గురువు గారి మీద దృష్టి పెడుతున్నారు. అలాగే నవమంలో ఉన్న కేతువు మీద దృష్టి పెడుతున్నారు. ఇక్కడ పంచమ నవమాలు రెండిటి మీద కూడా శని గారి యొక్క దృష్టి ఉంది. ఇది చెప్పదగినటువంటి అంశంగా తెలియజెప్తున్నాను. పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలకి సంబంధించినటువంటి స్థానము పంచమము అంతే, నవమము అంతే. అక్కడ 2 శుభగ్రహాలే ఉన్నాయి. గురువుగారు ఉన్నారు పంచమంలో, అలాగే నవమంలో కేతువు ఉన్నారు. అత్యద్భుతంగా పూర్వజన్మ పుణ్యం వీరికి పనిచేస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విధాలా కూడా అభివృద్ధి కలుగుతుంది, ఆధ్యాత్మిక పరంగా కలుగుతుంది, అలాగే ఇంకా సంతాన పరంగా కలుగుతుంది, పితృవర్గ రీత్యా కలుగుతుంది. చాలా చక్కటి దృష్టి అన్నమాట ఇది. ఇక కుంభరాశి వాళ్ళకి వద్దాం. కుంభరాశి వారికి ఏమేమి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే, వ్యయస్థానానికి రాశికి అధిపతి అవుతూ ద్వితీయంలో ఉన్నారు. ఇంకా ఏలినాటి శని ఉంటూ అర్ధాష్టమంలో సంచరిస్తున్నటువంటి గురువు గారి మీద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు శని గారి యొక్క దృష్టి ప్రభావం చేత చతుర్థంలో ఉన్న గ్రహం మీద కొంత అర్ధాష్టమ గురు సంచార దోషం చేత గాని, శని గారి దృష్టి చేత వల్ల గాని ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే అష్టమం మీద కూడా శని గారి దృష్టి పడుతోంది. అష్టమం మీద పడడం ఒకంత మంచిదే. ఆయుష్ రూపకంగా ఆయుష్ గట్టిగా అవుతుంది. ఏదైనా గండాలు ఉన్నట్టయితే గడిచిపోతాయి. చిన్న చిన్న పనిష్మెంట్స్ అయితే ఇస్తారు వారు. పూర్తిగా గండం ఎలా గడిచిపోతుంది, ఏదో చిన్న జ్వరం రావడమో 2 రోజులు ఆ జ్వరానికి మందులు వాడడం, మూలుగుతూ పడుకోవడం, తర్వాత తగ్గిపోవడం. ఏదన్నా జారి పడడమో ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది లేండి అని అంటారు డాక్టర్స్. అలాగా తగ్గిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇక
అర్ధాష్టమ గురు సంచారానికి కూడా మనము పరిహారాలు చేసుకోవాలి. అలాగే శని గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కూడా పరిహారాలు చేసుకోవాలి. ఇక మీనరాశి దగ్గరికి వద్దాం. మీనరాశిలో శత్రువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఏలినాటి శని 2వ పాదంలోకి వచ్చింది జన్మంలోకి. ఇక లాభస్థానానికి వ్యయస్థానానికి అధిపతి అవుతున్నారు వారు. ఇక్కడ లాభాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి రాశిలోకి వచ్చినప్పుడు కొంచెం మేలైతే ఉంటుంది, చాలా పెద్ద మేలు ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటారని చెప్పడానికి రాదు. ఇద్దరు సమవుజ్జీలు కదా. అలాగా రాశిలోకి వచ్చి ఆ రాశ్యాధిపతినే చూస్తున్నారు. ఇక్కడ గురువు గారి యొక్క స్థితి గురించి ఒక మాట చెప్పుకోవాలి. గురువు గారు వచ్చే నెలలో రాశి మారిపోబోతున్నారు. ఇప్పుడు ఇంచుమించుగా 27 డిగ్రీలలో ఉన్నారు అనుకుందాం. అంటే వృద్ధ గ్రహం అయిపోయిన తర్వాత ఇంకా గురువు గారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవి పెద్దగా ఉండవు, తగ్గిపోతాయి బాగా. అది మంచి అవని చెడవని ఏదైనా అవని ఆయన యొక్క పవర్ అంతా తగ్గిపోయింది అనమాట. ఇంకా బాగా నిర్వీర్యం అయిపోయారు. రాశి చివరికి వచ్చేసారు కదా, అంత్యంలోకి వెళ్ళిపోయారు ఆయన. ఇక ఆ తరువాత రాశిలోకి వెళ్ళిపోయి మళ్ళీ బాలగ్రహం అవుతారు అనమాట. ఇక్కడ ఈ శని గారి యొక్క దృష్టి పడింది కదా, అంత పూర్తిగా చెడు అయితే ఏమీ ఉండదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఇవ్వడంలో కొంచెం వీళ్ళు వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు అంతే తప్ప అంతకన్నా ఏమీ ఉండదు. అయితే ఇక్కడ కేతువు మీద దృష్టి పెడుతున్నారు కదా, ఇది కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతీస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దెబ్బతీస్తుంది. రాజకీయ నాయకులు కూడా చాలా మంది పదవులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది చేద్దామన్నా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా కానీ అంత పూర్తిగా నిలకడగా ఉండవు. చాలా అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి మీనరాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క దృష్టి చేత ఇలాంటి ప్రభావాలు మీనరాశి వారికి ఉండబోతున్నాయి. మరి ఇప్పుడు ఇన్ని రాశుల వారికి మంచి చెడులు చెప్పుకున్నాం కదా, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి అంటే శనిగారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. తర్వాత కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వండి, ఇది కూడా చెప్పదగ్గ సూచన. ఎవరైనా బీదవారికి నల్లటి వస్త్రాలు దానం చేయండి. నల్లటి దుప్పట్లు, అలాగే నల్లటి చెప్పులు, నల్లటి గొడుగు ఇలాంటివి దానం చేయడం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఆంజనేయ స్వామి గారి యొక్క స్తోత్ర పారాయణలు, హనుమాన్ చాలీస, సుందరకాండ ఇలాంటివి గనక పఠిస్తూ ఉన్నట్టయితే ఈ శనిగారి బాధలు 90% తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. భక్తితో, నమ్మకంతో, అత్యంత విశ్వాసంతో ఈ పరిహారాలు చేసుకోండి. శుభం కలుగుతుంది, మేలు కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.